నిజంగా మా లైఫ్లో ఒక వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మెమరీగా లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఎందుకంటే సినిమా చూస్తూ మీరు ఎంత నవ్వుకున్నారో అంతకంటే ఎక్కువ ఆన్ ది సెట్స్ మేము నవ్వుకున్నాము, ఎంజాయ్ చేసాము, కలిసి ట్రావెల్ అయ్యాము. ఆ మెమరీస్ అంటే ఒక సినిమా తర్వాత సక్సెస్ రావడం ఒకటి, ఆ సినిమాతో పాటు ఒక మెమరీస్ ఉంటే అది మన లైఫ్ టైం ట్రావెల్ అవుతుంది. జస్ట్ అది వికీపీడియాలో మాత్రమే మిగిలిపోద్ది, మన మనసులో మన హార్ట్స్లో ఉండిపోద్ది. ఈ సినిమా మజాకా నా వరకు అయితే లైఫ్ లాంగ్ నాకు హార్ట్లో ఉండిపోద్ది. ఎందుకంటే అందరూ మంచోళ్ళు, ఒకళ్ళు ఇద్దరు అంటే ప్రతి సినిమాకు యూనిట్లో ఒకళ్ళు ఎవరో ఒకరు ఉంటారు తేడా క్యాండిడేట్లు. బట్ ఈ సినిమా వరకు అందరూ మంచోళ్ళు. ఒక మంచోళ్ళు పుట్టంతా ఒక చోట చేరితే ఎలా ఉంటుందో మజాకా సెట్ అలా ఉండేది. ఇప్పుడు అన్షు లాంటి ఒక ఆవిడ లాంగ్వేజ్ నాకు రాదు, నా లాంగ్వేజ్ ఆవిడకి రాదు. బట్ స్టిల్ ఒక వామ్ ఫ్రెండ్షిప్. నాకు తెలిసి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేబీ అంటే ఆవిడ ఇండస్ట్రీలో కనుక ఉంటే కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటుంటాం. అది లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఒక నేను ఫ్రెండ్ అని చెప్పుకునే అంత ఒక మంచి రిలేషన్ ఆవిడతో నేను అసలు లైఫ్లో ఇమాజిన్ చేయలేదు. మన మదర్ సినిమా చూసినప్పుడు నేను చిన్నపిల్లవాడిని నిక్కర్లు వేసుకుంటా ఉన్న టైంలో చూసిన ఒక ఆవిడ నాతో పాటు మాట్లాడి మంచికి చెడుకి కష్టంకి నష్టంకి నాకు ఫోన్ చేసి నాకు షేర్ చేసుకునే అంత ఒక మంచి బాండ్ వస్తుందని నేనైతే లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. అలాంటి ఒక స్పేస్ తను నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ హస్బెండ్కి యూకేలో సెటిల్ అయ్యారు కాబట్టి ఆవిడ ఇండియా నుంచి వెళ్ళిపోయింది. ఈవిడ ఇక్కడ బిజీ అయ్యి ఆయన ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా తర్వాత. అండ్ రీతు గారు మాట్లాడుకుంది చాలా తక్కువైనా షీఈ్ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్. వాల్ క్లాక్లో టైం అన్నా లేట్గా వస్తుందేమో కానీ ఆవిడ మాత్రం సెట్కి ఎప్పుడు లేట్గా రాదు. టైం అంటే టైము. ఎనీ యాక్టర్, ఎనీ టెక్నీషియన్కి కానీ ఎనీ ప్రొడ్యూసర్కి కానీ ఆవిడని హైర్ చేసుకోవడం అంత సుఖం కంఫర్ట్ ఏది ఉండదు. ఎందుకంటే టైం అంటే టైంకి వస్తుంది, చెప్పిన పని చేస్తే ఈ డ్రెస్సు ఇగో ఈ జ్యువెలరీ ఇగో ఇది డైలాగ్ అంటే నో క్వశ్చన్స్ నో కంప్లైంట్స్ వస్తుంది, తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. అంతకంటే కంఫర్టబుల్ యాక్టర్ ఒక టెక్నీషియన్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ ఇంకెవ్వరూ ఉండరు. అలాంటి రీతుతో ఈ సినిమా నేను పనిచేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ రావు రమేష్ గారు హీజ్ లైక్ మై ఫాదర్. ఇండస్ట్రీలో నేను ఫాదర్ అని ఎవరినన్నా ఫీల్ అవుతానంటే అది ఓన్లీ రావు రమేష్ గారిని. ఎందుకంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు, ఆయనకి రాసినప్పుడు అక్షరాలకు గౌరవం వస్తుందని నేను ఫీల్ అవుతాను. అంత మంచి యాక్టర్ ఆయన. I guess today I just want to say thank you for coming here today, and special thanks to the entire team for giving me this opportunity to do this film and play the character of Yashoda. There's been I've received a lot of calls and messages from many people who really enjoyed seeing me back on screen after such a long time, and I'm ever so grateful for the love and the love they've shown Yashoda as well. Special thanks to the entire team. I'll start with Nizar sir because I missed you last time. But like I said last time, by far the coolest DOP, and I hope you always stay cool and lovely, and yeah, God bless. Sandeep, an absolute joy. We had so much fun. Thank you. Trinada Garu, he's just wonderful. Took the best out of me, and I hope in the future I get to work with directors like him who were very supportive and understanding. Anil sir, Raja Garu, thank you so much for everything and for accepting me in this film, and special thanks to our guests here today as well. అందరికీ నమస్కారం. మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. I would like to start off by thanking the press media. మా సినిమాని డే 1 నుంచి సపోర్ట్ చేసినందుకు, ప్రమోట్ చేసినందుకు, రివ్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సెకండ్లీ, మా ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ ఆల్ దే బెస్ట్ విషెస్ అండ్ స్పెషల్ షౌట్ అవుట్స్. ప్రతిసారి మన ఇండస్ట్రీలో ఈ యూనిటీ చూసినప్పుడు ఇట్ జస్ట్ వార్మ్స్ మై హార్ట్. సో బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. మేము సినిమా చేసేదే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం, అండ్ వెన్ వీ సీ ద ఆడియన్స్ ఎంజాయింగ్ అవర్ ఫిల్మ్ there is no other better feeling than that. So a big thank you to the audience. A big thank you to every member of the team. Very grateful for this opportunity, and ee memories epatiki gurtundipotayi. That's all for now, and thank you. First of all, thank you all. థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఒక రిస్కీ ప్రపోజిషన్లోనే
నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ సినిమా చేసిన చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకు సంతోషంగా ఉన్నానంటే ఆల్మోస్ట్ ఒక 10 నెలల పాటు చాలా ఆనందంగా చాలా మంచి వ్యక్తులతో పనిచేశా. ఇందాక ప్రశ్న చెప్పినట్టు ప్రతి ఒక్క మనిషి ఈ సినిమాలో పనిచేసిన వ్యక్తి తన ప్రేమ లెవెల్ చాలా హైగా ఉండే వ్యక్తులే తప్ప ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఎదుటి వాడిని హర్ట్ చేయాలి లేదా ఉట్టికే సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలనే వ్యక్తులు ఎవరు కారు. ప్రతిసారి ఇన్ఫాక్ట్ మీకు చూసారంటే మాకు సడన్గా డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 26కి సినిమా రిలీజ్ అంటే ఎగ్జాక్ట్గా 2 నెలల్లో 36 రోజులు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్. ఒక యాక్టర్ కన్నా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా, ఒక కెమెరా డిపార్ట్మెంట్ కన్నా, ఒక ప్రొడక్షన్ కన్నా ఇది చాలా 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 టఫ్ టాస్క్. అంటే మీరు మాకు పండగ లేదు, న్యూ ఇయర్ లేదు, ఏమీ లేదు, రాత్రి 4 గంటల వరకు షూట్ చేసేవాళ్ళు, మళ్ళీ వెనక్కి వచ్చి షూట్ చేసేవాళ్ళం. సో నిజంగానే హ్యూజ్ నాకు మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, నిజార్ అండ్ హిస్ కెమెరా డిపార్ట్మెంట్, ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఇది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా 10 నెలలు షూట్ చేస్తే మ్యాక్స్ నేను రితో షూట్ చేసింది ఈ పీరియడ్లోనే. ఐ థింక్ ఎవ్రీ డే ఎవర్ రన్నింగ్ త్రూ. మామూలు హీరోయిన్ అంటే కాస్ట్యూమ్లోనో ఎవరైనా బ్యాక్ టు బ్యాక్ నైట్ షూట్లు, డే షూట్లు అంటేనే ఏదో ట్రబుల్ ఉంటూనే ఉంటుంది. హైదరాబాద్ అమ్మాయి నన్ను బహుశా వాళ్ళ పాపం ఎప్పుడు అలాగే ట్రబుల్ చేస్తే షికేమ్ అవుట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీమ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆనందంగా పనిచేసాం. ఎక్కడా కూడా ఓ స్ట్రెస్లోనో గోల్లోనో చేయాల. అండ్ నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను తప్పకుండా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ప్రసన్న బాబుకి. ఎందుకంటే తను త్రినాథ్ గారు కలిసి పనిచేయాలనే కోరిక నాకెంత బలంగా ఉందో ప్రసన్నకి ఎంత బలంగా ఉండింది. కొన్ని సంవత్సరాల నుంచి నేను అనుకోడు, ఫైనల్గా ఇది కుదరదు. నేను పూర్తి నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళి ఎంజాయ్ చేసిన సినిమా ఇది. మా డైరెక్టర్ గారు ఏం చెప్పారో, మా ప్రసన్న బాబు ఎలా చెప్పారో బ్లైండ్గా చేశా, చాలా ఎంజాయ్ చేశా. నేను ఈ సినిమా చేసినప్పుడు నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండింది, పెద్దవాళ్ళు అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఇద్దరు థియేటర్కి వెళ్ళి పగలబడి నవ్వుకోవాలి, హ్యాపీగా నవ్వుకోవాలి అని. నేను వేరే వేరే థియేటర్కి 3 సార్లు నేను చూశానండి. ఏదో సింగిల్ స్క్రీన్కి నేను అలౌ చేయలేదు, వాళ్ళు ఏదో పర్మిషన్ కావాలని చెప్పి. నేను వెళ్ళకుండా రాజా ఆపేశాడు, పోలీస్ పర్మిషన్లు కావాలి, దయచేసి మీ సింగిల్ స్క్రీన్కి వెళ్ళొద్దని. బట్ నేను మల్టీప్లెక్స్ షోలకి వెళ్ళాను. నేను వెళ్ళిన 3 షోలు ఫుల్ ఉండి షోలో వీడియో నేనే తీసి బయట పెట్టాను. మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు. సెకండ్ హాఫ్లో ఒక 60% తెగ నవ్వుకున్నారు. ఒక 40%లో 20% అన్నారు, ఒక 20% ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇది ఫ్యాక్ట్. అండ్ వెరీ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ గివెన్ మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి, సినిమా నచ్చిందని రివ్యూ ఇచ్చిన వాళ్ళకి, ఓకే అన్న వాళ్ళకి, నచ్చలేదని పెట్టిన వాళ్ళకి, ముగ్గురు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఒపీనియన్స్లో మీరు చాలా జెన్యూన్ ఉన్నారు. బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్గా కొన్ని ట్వీట్లు చూస్తాను. అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఏ హీరోయిన్ ఒడిలో ఏ హీరోయిన్ మనసులో ఉంది, ఎవర్రా మీరంతా. నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. మేము ఒక వైల్డ్ రిస్క్ వేసాం. శివరాత్రి అడ్వాంటేజ్, మిడ్ వీక్ వెడ్నెస్డే సినిమా వద్దాం, ట్యూస్డే ఈవినింగ్ ప్రీమియర్లో వద్దాం అని. మేము వేసిన రిస్క్ బాల్ కౌంటర్ పే ఆఫ్ అవ్వాల, బట్ టాక్గా పే ఆఫ్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళాను, ఇవాళ పక్కన విజయవాడకి వెళ్ళాను. అట్లీస్ట్ 16 మంది నా దగ్గర వచ్చి సినిమా చాలా బాగుంది బాబు అని చెప్పి నాటి రావు గారి సీన్లు, నాటి బేబీ మా సాంగ్, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు. సో జనాల్లోకి వెళ్ళింది మాట, ఇంకొంచెం గట్టిగా బయటకు వెళ్ళాలి. వెళ్తుందని నా నమ్మకం, మీరున్నారని నా నమ్మకం. మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసిన అంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళండి. ఐ ప్రామిస్ యూ, సినిమా రిలీజ్ మీద 80% ఉన్నాను. ఇప్పుడు పోస్ట్ ఫైనల్ టాక్ 70% బాగా ఎంజాయ్ చేస్తారు. 15% ఎమోషన్ ఉంటుంది. ప్రాబబ్లీ ఎవ్రీబడి వాంట్ లైక్ 15%. బట్ మీరు ఇచ్చే డబ్బులకు మాత్రం తప్పకుండా పైసా అవసరం ఉంటుంది ఈ ఫిల్మ్లో. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు థియేటర్, యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ లాట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇవాళ అందరికీ స్పెసిఫిక్గా చెప్పాలంటే అంశు గారు, మా గెస్ట్ కింద వచ్చిన మా ఆనంద్ గారు, మా రాఘవరాజు గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. మా రావు రమేష్ గారు, ఆయన కొన్ని డైలాగులు అంటే ఈ ఎడావిలో ఉన్న చాలా సీన్లు నేను చూసుకోలేకపోయానండి. నేను థియేటర్లో ఫ్రెష్ చూసుకుంటే నేను ఎంజాయ్ చేశాను. అరే బల చేశారు రమేష్ గారు అని చాలా వరకు ఎక్స్ప్రెషన్ నేను థియేటర్లోనే చూశాను. వాట్ అన్ యాక్టర్ అండి. నేను చేసేటప్పుడు మేము రియల్ అవ్వాల ఫ్లోలో చేసాం కానీ ఐ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ ఆ ఫీలింగ్ చాలా బాగుందండి. ఒక థియేటర్ మొత్తం గట్టిగా నవ్వేది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎక్స్పీరియన్స్. అండ్ అనిల్ గారు, లవ్ యూ సార్. ఇదే మనం కలిసి 3 సినిమా, ఇంకా చాలా సినిమాలు చేస్తూనే ఉంటాం. మా రాజాబాబు కొంచెం ఎక్స్ట్రా ప్రైడ్ కూడా ఉంది. ఒకటి, నాకు బ్యాక్ టు బ్యాక్ 2 మంచి సినిమాలు ఇచ్చాడు. దాని తను డైరెక్టర్గా ఒక డైరెక్టర్ అన్నా, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వద్దు ప్లీజ్, బాగా మిస్టేక్ అన్నాను, తీసుకోవద్దు. ప్రొడ్యూసర్గా బాగా ఎదిగొస్తున్నారు. సో
తన డాటర్ హాస్య పేరులో పెట్టిన బ్యానర్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, జనాలు చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. మాకు చాలా లాంగ్ రన్ ఉందండి, ఈ లంబే రేస్ కా కూడా జై జాయిగి.